విశాఖ గాజువాకలో అన్నదాత సుఖీభవ మొదటి విడత నిధులు విడుదల కార్యక్రమంలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. రాష్ట్ర చరిత్రలో మరిచిపోలేని పథకం అన్నదాత సుఖీభవ అని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. విశాఖలో ప్రత్యేక జీవోలు తీసుకొచ్చి భూముల క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏదైతే హామీ ఇచ్చామో సూపర్ 6 లో భాగంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీలు ఇచ్చినటువంటి మరో హామీని ఈ నెలలో అమలు పరుస్తా ఉన్నాం. అది అన్నదాత సుఖీభవ. ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 2,000 రూపాయలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 5,000 కలిపి మొదటి విడత 7,000 రూపాయలు ఈరోజు 48 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. గత ప్రభుత్వాలు 12,500 ఇస్తామని చెప్పి, కేంద్రం ఇచ్చి 6,000కు అదనంగా ఇస్తామని చెప్పి, కేంద్రానికి అనుగుణంగా 6,500 ఇచ్చి వాళ్ళు మోసం చేస్తారు. మేము చెప్పిన విధంగా కేంద్ర ప్రభుత్వానికి అదనంగా 14,000 కలిపి 20,000 ఇస్తామని చెప్పి చేయడం జరిగింది. ఇంకో విషయం మీరు గుర్తు తెచ్చుకుంటే, ప్రధానమంత్రి గారి ఈ పంటల బీమాకి వాళ్ళు చేయకపోతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో 72 ఏళ్ల వయసులో కింద కూర్చొని నిరసన చెప్తే రాత్రి 10 గంటలకి అమౌంట్ రిలీజ్ చేస్తారు. నిన్న పార్లమెంట్ లో గత ప్రభుత్వం 3 సంవత్సరాల నుంచి ఇన్సూరెన్స్ కి తన షేర్ ఇవ్వలేదని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నారు. రైతులు దగా చేసిన గత ప్రభుత్వం ఈ రోజు చాలా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. మీరు బకాయిలు ఉన్నారు, మీరు ఇవ్వలేదు అని చెప్పి మాట్లాడుతా ఉంటే ఇది దయ్యాలు వేదాలు వల్లిస్తా ఉన్నాయి. మీ వల్ల అధికారులు జైలు పాలయ్యారు, మీ వల్ల ప్రజల ఆరోగ్యాలు పాడైపోయినాయి. ఇటువంటి మీరు మా గురించి మాట్లాడే అర్హత లేదు. మా ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చామో సూపర్ 6 లో భాగంగా తెలుగుదేశం, జనసేన